హాయ్ మనమందరం రోజూ వాడే ఈ డిజిటల్ ప్రపంచం అసలు ఫిజికల్గా ఎక్కడుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రోజు మనం ప్రపంచవ్యాప్తంగా డేటాను నిల్వచేసే విధానంలో ఒక పెద్ద మార్పు ఎందుకొస్తోందో వివరంగా చూద్దాం. మనం ప్రతిరోజూ క్లౌడ్ అనే పదాన్ని వాడిస్తాం చాలా తేలిగ్గా. కానీ ఈ క్లౌడ్ ఎక్కడుంది? మన డేటా అంతా గాల్లో తేలుతూ ఉండదు కదా. దాని వెనకాల ఒక పెద్ద ఫిజికల్ వరల్డ్ ఉంది. అసలు కథంతా అక్కడే మొదలవుతుంది. ఆ ప్రశ్నకు సమాధానమే ఇది, డేటా సెంటర్. వీటిని మన డిజిటల్ వరల్డ్కి బ్రెయిన్స్ అనొచ్చు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. మనం ఆన్లైన్లో చేసే ప్రతి పని, ప్రతి ఒక్క సెర్చ్, ప్రతి ఒక్క మెసేజ్ అన్నీ ఈ డేటా సెంటర్ల నుంచే కంట్రోల్ అవుతాయి. సింపుల్గా చెప్పాలంటే ఇవి లేకపోతే మనకు ఇంటర్నెట్ అనేదే ఉండదు, అంతే. సరే, మరి ఈ డిజిటల్ బ్రెయిన్స్ అసలు ఏం చేస్తాయి? ఇవి కేవలం ఫైల్స్ దాచుకునే స్టోరేజ్ రూమ్స్ అనుకుంటే పొరపాటే. మనకు ఇష్టమైన వెబ్సైట్లను నడిపించడం దగ్గర్నుంచి గూగుల్, మెటా లాంటి పెద్ద పెద్ద కంపెనీల టెరాబైట్ల కొద్దీ డేటాను భద్రపరచడం వరకు. అదొక్కటే కాదు, ఫ్యూచర్ టెక్నాలజీస్ అయిన క్లౌడ్ సేవలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీటన్నింటికీ బ్యాక్బోన్ కూడా ఈ డేటా సెంటర్లే. ఇప్పుడు ఈ డేటా సెంటర్లు కేవలం టెక్నాలజీ అద్భుతాలు మాత్రమే కాదు, ఇవి మన ఆధునిక ఎకానమీకి ఒక రకంగా గుండెకాయలా ఎలా మారాయో చూద్దాం. ఈ స్లైడ్లో ఉన్న వాక్యం చూడండి, మొత్తం కథను ఒక్క మొక్కలో చెప్పేస్తుంది. ఈ రోజుల్లో ఒక చిన్న కిరాణా షాప్ దగ్గర్నుంచి పెద్ద మల్టీనేషనల్ కంపెనీల వరకు ప్రతి బిజినెస్ డిజిటల్ బిజినెస్సే. మరి ఆ డిజిటల్ యాక్టివిటీస్ అన్నింటికీ లైఫ్ లైనే ఈ డేటా సెంటర్లే. మరి ఆ డిజిటల్ బిజినెస్కి డేటా సెంటర్లో ఎందుకంత ఇంపార్టెంట్? ఎందుకంటే అవి 24x7 సర్వీసులు ఆగిపోకుండా చూసుకుంటాయి. మన పర్సనల్, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ని చాలా జాగ్రత్తగా కాపాడతాయి. యాప్స్, వెబ్సైట్లు ఫాస్ట్గా పనిచేసేలా చేస్తాయి. అంతేకాదు, కంపెనీలు పెరుగుతున్న కొద్దీ వాటి అవసరాలకు తగ్గట్టుగా స్కేల్ అయ్యే ఫ్లెక్సిబిలిటీని కూడా ఇస్తాయి. ఇది కేవలం టెక్నాలజీ, బిజినెస్ గురించే కాదు. డేటా సెంటర్లు ఒక దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తాయి. ముఖ్యంగా జాబ్ క్రియేషన్లో వీటి రోల్ అన్బిలీవబుల్. ఈ నంబర్ చూడండి, కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదా. ఒకే ఒక పెద్ద డేటా సెంటర్ డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా కలిపి దాదాపు 15,000 నుండి 25,000 ఉద్యోగాలను క్రియేట్ చేయగలదు. అంటే ఇదొక చిన్న టౌన్ జనాభా మొత్తానికి ఉపాధి కల్పించడంతో సమానం. మరి ఉద్యోగాలు ఏ ఏ రంగాల్లో ఉంటాయి? బిల్డింగ్ కట్టేటప్పుడు ఇంజనీర్లు, ఎలక్ట్రీషియన్లు, దాన్ని రన్ చేసేటప్పుడు టెక్నీషియన్లు, సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్, ఇంకా హై ఎండ్ స్కిల్స్ ఉన్న క్లౌడ్ ఆర్కిటెక్ట్స్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్లు, ఇలా చాలా రకాల స్కిల్స్ ఉన్నవాళ్లకి ఇవి అవకాశాల ఘని అన్నమాట. అయితే డేటా సెంటర్లు ఇంత ఇంపార్టెంట్ అయితే కొన్ని డెవలప్డ్ దేశాలు వాటి నిర్మాణాన్ని ఎందుకు స్లోడౌన్ చేస్తున్నాయి? ఇక్కడే కథలో ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. ఈ ఎనాలిసిస్లో మెయిన్ కాంట్రడిక్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వెస్టర్న్ కంట్రీస్, ముఖ్యంగా యూరప్, అమెరికాలోని కొన్ని ప్రాంతాలు కొత్త డేటా సెంటర్ల నిర్మాణానికి అడ్డుకట్ట వేస్తున్నాయి. దీనికి కొన్ని బలమైన కారణాలున్నాయి. 1, వాటికి కావాల్సిన విపరీతమైన పవర్. 2, పర్యావరణంపై పడే ప్రభావం. 3, వాళ్లకున్న స్ట్రిక్ట్ కార్బన్ ఎమిషన్ టార్గెట్స్. వీటన్నిటికీ తోడు అక్కడ ల్యాండ్, పవర్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ. ఇది అసలు సమస్య. ఒకవైపు పశ్చిమ దేశాలు ఇలా వెనక్కి తగ్గుతుంటే, మరోవైపు మన ఇండియా ఈ అవకాశాన్ని 2 చేతుల అందిపుచ్చుకుని ముందుకు దూసుకెళ్తోంది. ఇండియా డేటా సెంటర్ల డెవలప్మెంట్ని ఒక స్ట్రాటజిక్ గోల్గా ఎలా మార్చుకుందో ఇప్పుడు చూద్దాం. ఈ స్లైడ్లో ఉన్న కంపారిజన్ చాలా పవర్ఫుల్. ఇండియన్ గవర్నమెంట్ డేటా సెంటర్లను కేవలం బిల్డింగ్స్లా చూడట్లేదు. ఒక దేశం డెవలప్ అవ్వడానికి పోర్ట్స్, హైవేస్ ఎంత ముఖ్యమో, ఈ డిజిటల్ ఎకానమీ ముందుకు వెళ్లడానికి డేటా సెంటర్లు కూడా అంతే కీలకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని బలంగా నమ్ముతోంది. ఇండియా ఈ విషయంలో ఇంత అగ్రెసివ్గా ఉండటానికి చాలా కారణాలున్నాయి. మన డిజిటల్ ఎకానమీ చాలా వేగంగా పెరుగుతోంది. దేశ ప్రజల డేటాను దేశంలోనే ఉంచాలనే డేటా సావరెనిటీ పాలసీ చాలా ముఖ్యం. గ్లోబల్ టెక్ జాయింట్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షించడం, లక్షలాది ఉద్యోగాలు క్రియేట్ చేయడం, ఇలా చాలా ఉన్నాయి. సరే, ఇప్పుడు ఈ 2 వేరువేరు అప్రోచెస్ని పక్కపక్కన పెట్టి చూద్దాం. ఈ మార్పు ప్రపంచ డిజిటల్ మ్యాప్ను ఎలా రీడ్రా చేస్తుందో అర్థం చేసుకుందాం. ఈ టేబుల్ చూడండి,
మొత్తం కథ ఒక్కచూపులో అర్థమైపోతుంది. ఖర్చు, రూల్స్, మార్కెట్ గ్రోత్, గవర్నమెంట్ పాలసీలు, జాబ్స్ ఇలా ప్రతి విషయంలోనూ వెస్టర్న్ కంట్రీస్కి ఇండియాకి మధ్య చాలా పెద్ద తేడా కనిపిస్తోంది. ఒకవైపు రెస్ట్రిక్షన్స్ అడ్డుకుంటుంటే మరోవైపు ఆపర్చునిటీస్ రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. సో మనం గుర్తించుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఇదే. ప్రపంచం యొక్క డిజిటల్ బ్రెయిన్ అంటే ఈ డేటా సెంటర్ల నెట్వర్క్ ఒకచోట నుంచి మరో చోటికి షిఫ్ట్ అవుతోంది. ఇది కేవలం బిల్డింగ్స్ కట్టడం కాదు, ఇది డిజిటల్ పవర్ యొక్క గ్లోబల్ రీబ్యాలెన్సింగ్ అన్నమాట. ఇదంతా మనల్ని ఒక పెద్ద కీలకమైన ప్రశ్నకు తీసుకొస్తోంది. డేటానే కొత్త ఆయిల్, కొత్త గోల్డ్ అని అంటున్న ఈ రోజుల్లో ఆ డేటాను స్టోర్ చేసి కంట్రోల్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఎవరు నిర్మిస్తారో వారే కదా ఫ్యూచర్ డిజిటల్ వరల్డ్ను శాసించేది. దీని గురించి ఆలోచించండి.